మనసు బలంగా ఉందనుకోండి, ఆ బలంగా ఉన్న మనసు చేత ఎన్ని కష్టాలైనా అధిగమించి ముందుకెళ్ళిపోతారు. ఆ కష్టాలు అధిగమించడంలో కూడా వాళ్ళకి నేను ఇంత కష్టపడ్డానన్న విషయం జ్ఞాపకానికి ఉండకుండా వాళ్ళు ఎంత స్థాయికి వెడతారు అంటే అసలు మన ఊహకి కూడా అందడం సాధ్యం కాదు. మీలో చాలామంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర చదివి ఉంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఒక విచిత్రమైనటువంటి జీవితం. ఎంఎస్ అంటే మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి. మధురై ఆమె ఉన్నటువంటి ప్రదేశం. ఆవిడ మధురై మీనాక్షి దేవాలయం దగ్గర పుట్టారు. ఇప్పటికీ మీరు మధురై వెడితే ఆ మధురైలో ఒక రాజద్వారానికి ఎదురుగుండా ఉన్నటువంటి చిన్న సందులోకి వెళ్ళి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నివాసం ఉన్నటువంటి ఇల్లు చూపించండి అని అడిగితే చూపిస్తారు. మీరు ఎప్పుడైనా మధురై వెడితే చూడండి పిల్లలు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పుట్టినటువంటి ఇల్లు ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది, కానీ మేము చూస్తామని అడిగితే వాళ్ళు చూపిస్తారు. చాలా చిన్న ఇల్లు, అంత చిన్న ఇంట్లో పుట్టారు. షణ్ముగ వడివు ఆవిడ తల్లిగారి పేరు. ఆ సంప్రదాయంలో వాళ్ళు పుట్టినటువంటి కుటుంబాలలో తల్లిగారి పేరు కలుపుకుంటారు. అందుకని మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి. ఆవిడకి ఆ పేరు ఎట్లా పెట్టారో తెలియదు, కానీ ఒక వ్యాఖ్యాత ఆవిడ పేరు గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆవిడ పుట్టుక చేత సరస్వతీదేవి, శాపవశాత్తు గంధర్వకాంత భూమి మీద పుట్టిందా అన్నట్టుగా ఒక యోగి ఆ మాటే అన్నాడు ఆవిడ్ని చిన్నప్పుడు. ఆవిడ పుట్టుకతో సరస్వతి. ఆవిడ పేరులోనే లక్ష్మీదేవి ఉంది, ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆవిడ భర్త గారి పేరు సదాశివం, అందుకని ఆవిడ పార్వతీదేవి. ఆవిడ పెట్టినంత దానాలు, ఆవిడ పెట్టినంత డబ్బు, ఆవిడ చేసినన్ని ఉపకారాలు బహు తక్కువ మంది చేస్తారు. ఆవిడ ఒక పాట కచేరీకి వస్తే లక్షలు ఇచ్చినటువంటి రోజుల్లో మీరు ఆవిడ జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతారు. ఆవిడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటించడానికి బయలుదేరుతున్నప్పుడు ఆవిడ నివాసం ఉన్న ఇల్లు వేలం వేసేశారు. కల్కి భవన్ అని ఆవిడ ఉన్న ఇల్లు వేలం వేసేసి తీసేసుకున్నారు. పెద్ద బంగళా. ఆ బంగళాకి జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వ్యక్తులు కూడా వచ్చారు ఆవిడ సంగీతం వినడానికి. ఆర్థికంగా కష్టాలు వచ్చి ఆవిడ భర్త సదాశివం గారికి ఆ భవనాన్నంతటినీ వేలం వేసేసి కొనుక్కుని ఎవరో తీసేసుకున్నారు. ఆవిడ అందులో కొన్ని దశాబ్దాలు సంగీత సాధన చేశారు, పూజ చేసుకున్నారు. ఆ ఇంటి వంక చాలా భారంగా చూసి, ఇక నేను మళ్ళీ భారతదేశం వచ్చినప్పుడు ఈ ఇంట్లోకి రాను, ఈ ఇల్లు అన్యాక్రాంతం అయిపోయింది, ఇతరులు తీసేసుకున్నారు అని భార హృదయంతో ఆవిడ చెన్నైలో, అప్పుడు మెడ్రాస్ అనేవారు, ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి విమానాశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కి అమెరికా వెళ్ళారు. ఆవిడ అక్కడ కొన్ని పదుల సంఖ్యలో కచేరీలు చేశారు. ప్రతి చోట కనక వర్షం కురిసింది. ఆవిడ ఆ రోజుల్లో సంపాదించిన డబ్బు ఇప్పటి లెక్కల్లో అయితే కొన్ని కోట్లు. ఆవిడ ఆ సంపాదన అంతా సంపాదించినప్పుడు, అన్ని కచేరీలు చేసినప్పుడు, ఆవిడ నేను తిరిగి భారతదేశం వెడితే మెద్రాస్ ఎయిర్పోర్ట్లో దిగితే నేను వెళ్ళడానికి నాకు ఇల్లు లేదు అన్న విషయాన్ని ఆవిడకి జ్ఞాపకంలో పెట్టుకోలేదు. ఆవిడ సంపాదించిన డబ్బంతా ఏ వేదిక మీద కూర్చుని డబ్బు సంపాదించారో ఆ డబ్బును అంతటినీ కూడా అనేక సంస్థలకి, వృద్ధాశ్రమాలకి, విద్యా దానం చేసేటటువంటి సంస్థలకి, దేవాలయాలకి దానం చేసేసి ఆవిడ అట్నుంచి విమానంలో వచ్చి మెద్రాస్ నగరంలో విమానం దిగారు. భార్య భర్త బయటికి వచ్చి నిలబడ్డారు. అంత అంతర్జాతీయ ప్రతిష్ట సంపాదించుకున్న వ్యక్తి వెళ్ళడానికి ఇల్లు లేదు. అటువంటప్పుడు ఆవిడ విమానం బయట, ఆ విమానాశ్రయం బయట నిలబడి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ఆవిడ సమీప బంధువు ఒకరు చూసి, అయ్యయ్యో ఇంత గొప్ప తల్లి ఇట్లా ఉండిపోయిందా అని మా ఇంటికి రమ్మని తీసుకెళ్ళారు. తరువాతి కాలంలో ఆవిడ స్థితిని చూసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య కీర్తనలో ఆవిడతో పాడించి ఆవిడికి కొంత రాయల్టీ కూడా ఇచ్చి ఆర్థికంగా ఆవిడికి పరిపుష్టి కలుగజేశారు. చేస్తే ఆవిడ తర్వాత మళ్ళీ వేరే చిన్న ఇల్లు కొనుక్కున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ పుట్టినప్పుడు
నిజానికి ఎన్ని కష్టాలు పడ్డారో మీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. చిన్నతనంలో చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న పిల్లలు ఫేస్ పౌడర్ రాసుకునేవాడు ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు. ఆవిడికి కూడా అలా ఫేస్ పౌడర్ రాసుకోవాలని కోరిక. కానీ ఆ ఫేస్ పౌడర్ డబ్బా ఒకటి చిన్నది కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు ఆవిడ దగ్గర లేదు. అంటే వాళ్ళ అమ్మగారు కొనిపెట్టగలిగిన స్థితిలో లేరు. లేకపోతే ఆవిడికి అలాంటి పౌడర్ రాసుకోవాలన్న కోరిక కొద్దీ పక్కింటికి వెళ్ళి అడిగారు ఆవిడ. అడిగితే ఆ పక్కింటి ఆవిడ మాట్లాడుతూ ఈవిడితో ఒక మాట అన్నారు. అది ఏముంది లేవే, గోడకి సున్నం రాసినట్టు ఆ పిల్ల మొహానికి పౌడర్ రాసుకుంటుందన్నారు. ఓహో, గోడ సున్నమే రాసుకుంటుంది ఇలా ఉందనుకుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి. చిన్నపిల్ల తెలీదు. ఆ దువ్వెన్న పెట్టి తలకాయ దువ్వుకుని గోడకున్న సున్నాన్ని దువ్వెన్న పెట్టి గోకి చిన్న పళ్ళెంలోకి పట్టి ఆ సున్నం ముఖానికి రాసుకున్నారు. వాళ్ళ అమ్మగారికి అనుమానం వచ్చి రోజు ఇది బాగా తెల్లగా కనపడుతోంది, ఏదో రాసుకుంటోందని ఒకరోజు ఏం చేస్తోందని చూశారు. దువ్వెన్న పెట్టి గోకుతోంది గోడకున్న సున్నాన్ని సుబ్బలక్ష్మి గారు. ఇది కానీ ఇంటి యజమాని చూశాడంటే ఇల్లు ఖాళీ చేయించేస్తాడని వచ్చి సుబ్బలక్ష్మి గారిని కొడితే పాపం ఆ సున్నం రాసుకోవడం కూడా మానేసింది ఆవిడ. వాళ్ళ అన్నగారు ఓదార్చి, అమ్మ నీకు నేను ఫేస్ పౌడర్ ఎట్లాగైనా కొనిపెడతాలే, నువ్వు బెంగ పెట్టుకోకన్నారు. అంటే మీరు ఆలోచించండి, భారతరత్న అవార్డు పొందినటువంటి సంగీత విదుషీమణి, ప్రపంచ ప్రఖ్యాతి వహించిన ఒక సంగీత విద్వాంసురాలు చిన్నతనంలో ముఖానికి రాసుకోవడానికి పౌడర్ డబ్బా లేదు. ఆవిడ జీవితం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నతనంలో సైకిళ్ళు కొత్తవి ఏర్పాటు చేసి అమ్మకానికి పెట్టాడు ఒక ఆయన. అది కొత్త బ్రాండ్ ఆఫ్ సైకిల్స్ అవి. ఆ సైకిల్ షాప్ ఓపెన్ చేసినప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి తల్లిగారిని కచేరీకి పిలిచారు. వాళ్ళ అమ్మగారు కచేరీ చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో కూడా చిన్న పిల్ల కచేరీ చేయించారు. వాళ్ళందరూ ఆ పిల్ల సంగీతం చూసి ఆశ్చర్యపోయి కట్టుకొమ్మని కుట్టించుకొమ్మని కొత్త బట్టలు ఇచ్చి ఒక 5 రూపాయలు ఇచ్చారు తాంబూలం. 5 రూపాయలు దొరికినందుకు పరమానంద పడిపోతూ తల్లిగారు పిల్లని తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక ఆ వీధిలో వస్తుంటే పండగ రోజులు మంచి సువాసనలు, నీతి వాసనలు, మధుర పదార్థాలు వండిన వాసనలు వస్తున్నాయి. ఇన్ని వాసనలు వస్తుంటే చిన్నపిల్ల కదూ, మంచి ఆకలి మీద ఉంది సుబ్బలక్ష్మి గారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు కంచం పెట్టి పల్చగా నీళ్ళ అంటే నీళ్లు కాదు మజ్జిగ అనుకోవాలి అంతే, అంత పల్చటి మజ్జిగ, కొద్దిగా పచ్చడి, అంతకన్నా తినడానికి అవకాశం లేదు. అటువంటి దరిద్రంలో పుట్టారు సుబ్బలక్ష్మి గారు. పచ్చడి వేసి ఆ మజ్జిగ అక్కడ పెడితే చిన్నపిల్ల పక్కిళ్లలోంచి వస్తున్నటువంటి వాసనలు చూసి నాకు ఈ అన్నం వద్దు, ఎప్పుడు చూసినా ఈ నీళ్ల మజ్జిగ పచ్చడే పెడతావు, నాకు అదిగో పక్కింట్లోంచి వాసన వస్తోంది, నాకు ఆ కూర కావాలని ఏడుస్తుంటే ఆ తల్లి నేను ఎక్కడ తీసుకొచ్చి పెడతానే నీకని ఏం చెయ్యాలో అర్థం కాక ఆ తల్లి షణ్ముఖవడివు గారు కూడా ఏడుస్తూ కూర్చుంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద గోడలు కాదు తలుపులు కూడా ఉండేవి మధ్యలో. ఆ పక్కింటి ఆవిడికి వినపడి సుందరమ్మ గారని ఆవిడ వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని తీసుకెళ్ళి కూర మధుర పదార్థాలతోటి భోజనం పెట్టి పంపించి. చిన్న పిల్ల అంటే ఆవిడ పడ్డ కష్టాలు చదివితే అసలు ఒక ఆడపిల్ల జీవితంలో ఇన్ని కష్టాలు పడి అంత స్థాయికి వెళ్ళి భారతరత్న అవార్డు అందుకోవడమా, ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేయడమా, అన్ని ఆవిడ పేరు మీద గ్రామ్ఫోన్ రికార్డుల, అన్ని భాషలలో పాట పాడమా, అంత గొప్ప సంగీతమా, ఆవిడ పాడిన ప్రతి పాట వెనకాతల ఎంత కష్టం ఉందో, ఎన్ని కష్టాలు పడ్డారో మీరు ఆలోచన చేస్తే అది సరస్వతి కటాక్షం అంటే. అందుకు ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది. చదువు అంటే కేవలం ఈ సంవత్సరం చదవవలసిన విషయాల్ని బాగా కంఠగతం చేయడం తప్పని నేను అనను, చదవవలసింది. కానీ చదువు చేత సంస్కారం ఏర్పడాలి. చదువుకున్నవాడికి చదువుకోని వాడికి తేడా ఎక్కడుంటుంది అంటే, చదువు లేని వ్యక్తి ఒక చిన్న కష్టం వచ్చేటప్పటికి విచలితుడైపోతాడు, బెంగ పెట్టేసుకుంటాడు. చదువుకున్న వ్యక్తి అట్లా కాదు. ఎంత ఇబ్బంది రానివ్వండి ధైర్యంగా నిలబడగలుగుతాడు.
అట్లా నిలబడగలగడానికి కారణం ఆయన వివేచనాశక్తి, ఆయన ఆలోచన చేత అట్లా నిలబడగలుగుతాడు. అట్లా నిలబడగలిగినటువంటి సంస్కారము ఏర్పడకపోతే ఎంత చదువుకున్నా తాను ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేడు. కష్టం వచ్చిన వాడికి ఆధారవుగా సహకారంగా నిలబడలేడు. అట్లా నిలబడగలగాలి అంటే ఆ సంస్కారము ఏర్పడినప్పుడే సమాజమునకు హితము చేయగలిగిన వాడిగా ఉంటాడు. సమాజమును బాగా అర్థం చేసుకుని అందరిలో ఇమడగలిగినటువంటి లక్షణం చదువుకున్న వాడికి మాత్రమే ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.